హలో ఆల్, ఇది థర్డ్ డే అనమాట హాస్పిటల్లో. ఇంకా మా వాళ్ళు వీడియో కాల్ చేస్తే పాపని చూపిస్తున్నారు. దూరంగా ఉన్న వాళ్ళకి ఇంక ఇదే ఆప్షన్ కదా, వాళ్ళకేమో పాపని చూడాలని ఉంటుంది, మనకేమో వాళ్ళతో స్పెండ్ చేయాలని ఉంటుంది. బట్ చేసేదేం లేదు, సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి మరి. ఇంకా తర్వాత మిడ్ వైఫ్స్ వచ్చేసి ఎంత తొందరగా నడవడం స్టార్ట్ చేస్తే అంత బెటర్, మీరు తొందరగా రికవరీ అవుతారు అన్నారు. సరే స్టార్ట్ చేద్దాంలే, అంత పాజిటివ్గా చెప్పారు కదా అని చెప్పేసి ఇంక స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే వంశీ హెల్ప్తో కొంచెం అయితే నడిచాను. సి సెక్షన్ చేశాక ఫస్ట్ వాక్ పెయిన్ ఎలా ఉంటుందో అదైతే మనం మాటల్లో చెప్పలేము, అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఎంత పెయిన్గా ఉంటుందో. జస్ట్ అలా ఒక 5 minutes అయితే నడిచి ఇంక మళ్ళీ కూర్చున్నాను. ఇంకా నా వల్ల అయితే కాలేదు. హాస్పిటల్ డ్రెస్ వచ్చేసి సెకండ్ డే చేంజ్ చేశారు. అంటే చేంజ్ చేసే ముందు మనల్ని అడుగుతారు, మీ ఫ్రాక్ వేసుకుంటారా లేకపోతే మా డ్రెస్ వేయమంటారా అని. నాకెందుకు ఇదే కన్వీనియంట్గా అనిపించి వాళ్ళ హాస్పిటల్ డ్రెస్సే అడిగాను, ఇంకా అదే వేశారనమాట. ఇంకా నా జుట్టు అయితే 2 days అలానే ఉండేసరికి గడ్డిలాగా తయారైంది. ఇంకా మా సిస్టర్ అయితే వేస్తుంది హెయిర్. ఇంకా థర్డ్ డే ఈవినింగ్కి అలా డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తీసుకొచ్చారు. ఇదిగో చెప్పాను కదా, ఇలా పప్పు క్యారెట్స్ అన్నీ మిక్స్ చేసి ఇస్తారనమాట. టేస్ట్ అయితే బాగుంది. ఇంకొకటేమో చికెన్ రోల్ అయితే ఇచ్చారు, చికెన్ శాండ్విచ్ అనమాట. పాపతో నైట్ అంతా నిద్ర లేదు. ఇంకా తిని కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటే మిడ్ వైఫ్స్ అలా ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు ఫిల్ చేయాలి కదా, డిశ్చార్జ్ ఉంది కాబట్టి. ఇంకా ఒకసారి పాపని చెక్ చేయడానికని, ఒకసారి అన్న చెక్ చేయడానికని, ఒకసారి మెడిసిన్స్ ఇవ్వడానికి ఇలా వస్తూనే ఉంటారు. ఇంకా మనకి స్లీప్ చేయడానికి కూడా అంత టైం ఉండదు. బిఫోర్ డే నైట్ అయితే ఈ ఫుడ్ ఇచ్చారనమాట, మ్యాష్డ్ పొటాటో, క్యారెట్స్, ఇంకా ఇవేంటో నేమైతే నాకు గుర్తులేదు కానీ చాలా బాగుంది. నాకు హాస్పిటల్లో నచ్చిన ఫస్ట్ ఏకైక ఫుడ్ అంటే అదే, చాలా బాగుంది. ఓకే బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.